ప్రియమైన ఎప్సిబా మార్కెటింగ్ మా కస్టమర్లందరికీ మరి యేసు ప్రభు నామమున వాళ్ళకి కృతజ్ఞత చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ఎప్సిబా గురించి ఒకసారి అందరికీ వివరణ ఇవ్వాలని ఈ కాన్సెప్ట్ విషయాన్ని మీ ముందుకు తెస్తున్నానండి. హెప్సిబా మార్కెటింగ్ అనగా బైబిల్లో ఒక భక్తురాలి పేరది. ఆ పేరుకు అర్థం ఏమిటి అని అంటే, హెప్సిబా అంటే ఇష్టురాలు అని అర్థం. హెప్సిబా మార్కెటింగ్లో చేరిన ప్రతి కస్టమర్ కూడా ఈ యొక్క కంపెనీని ఇష్టపడాలి, ఆ ఇష్టం ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకొని సంపాదించుకోవాలి, వాళ్ళందరూ మేలు పొందాలి, మేలుకరంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో హెప్సిబా మార్కెటింగ్ కంపెనీని ఏర్పాటు చేశామండి. ఈ హెప్సిబా మార్కెటింగ్ మరి జనగాం జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి అనే ఒక నియోజకవర్గం అనే పట్టణం అది. అక్కడ ఆఫీస్ని ఏర్పాటు చేసి ఈ యొక్క వ్యాపారం చేయటం జరుగుతుంది. హెప్సిబా మార్కెటింగు అంటే ఇదొక ప్రోడక్టు డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ అండి ఇది. ఈ ప్రోడక్టు అంటే మా దగ్గర ఏముంటాయంటే హెయిర్బాల్ ఐటమ్స్ ఉంటుంది. హెయిర్బాల్ అంటే ఆయుర్వేదం ఐటము, చెట్ల మూలికలతో పండ్ల రసాలతో తయారైన ప్రోడక్ట్ అండి. సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్, టూత్పేస్టు ఇలాంటి ప్రోడక్ట్. ఇది కెమికల్ లేకుండా న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. అంటే ఎలాంటి ప్రజలకి సైడ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా ఆరోగ్యకరంగా ఉండే ప్రోడక్ట్ అండి ఇది. ఈ ప్రోడక్ట్ని మేము హెప్సిబా మార్కెటింగ్ ద్వారా కస్టమర్లకు అమ్ముతూ ఉంటాం. అయితే ఈ కంపెనీకి ఒక ప్రత్యేకత ఉంది. హెప్సిబా మార్కెటింగ్కి దీన్ని ఒక 4 పదాలతో ఈ యొక్క కాన్సెప్ట్ని మనం వాడొచ్చండి. ఒకటి, హెప్సిబా మార్కెటింగ్ ద్వారా డైరెక్ట్ ప్రోడక్ట్ సేలింగ్ బిజినెస్ అని పిలవచ్చండి. మా కంపెనీలో ఒక సభ్యుడు ఒక 6,000 రూపాయలు కట్టి ఒక ప్రోడక్ట్ కొంటున్నాడండి. అతనికి 2,000 ప్రోడక్ట్ ఇవ్వగా 4,000 తనకు ఉన్నందుకు అతనికి ఒక బాధ్యత ఉంటుంది. ఒక పని అతనికి నియమిస్తున్నామండి. అతని బాధ్యత ఏమిటంటే, అతను 6,000తో ప్రోడక్ట్ కొనటమే కాక అతడు ఒక 3 సభ్యులతో ప్రోడక్ట్ కొనిపించవలసిన బాధ్యత ఉంటుంది. ఆ 3 మనిషికి 3 చొప్పున 9 మందితో ప్రోడక్ట్ కొనిపించవలసిన బాధ్యత ఉంటుందండి. ఆ 9 మంది కస్టమర్లు వాళ్ళు మనిషికి 3 చొప్పున 27 మందితో ప్రోడక్ట్ కొనిపించవలసిన బాధ్యత ఉంటుందండి. ఈ 3 స్థానం 27 మంది చేరగానే పైన వ్యక్తిని కంపెనీ తీసేస్తుంది. ఈ సిస్టంలో చేర్పించాలి. అయితే ఇక్కడ సభ్యుడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అని అంటే, మా కంపెనీలో చేరాలంటే, సార్ ఈ 6,000 రూపాయలు కట్టి ఒక ప్రోడక్ట్ కొంటే మాకు ఇబ్బంది లేదు, కానీ మీరు 3 చేర్పించమంటున్నారు, ఈ 3 చేర్పించవలసిన బాధ్యత మాత్రం మేము చేయలేం సార్ అని చెప్తున్నాడు. ఈ కస్టమరు ఆ 3 చేర్పించే కాడికి వచ్చేవరకల్లా సామర్థ్యం కలిగిన వ్యక్తి ఏమో సభ్యులు చేర్పించుకొని ఆ చేరిన కస్టమర్లను తన కిందనే 3గా వేసుకొని దాని మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది తీసుకోగలుగుతున్నాడు. సామర్థ్యం లేని వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, సభ్యుడిగా చేరుతున్నాడు, ఆ 3 చేర్పించలేక అలాగనే ఉంటున్నాడు. ఆ చేర్పించకపోయే వరకల్లా చేర్పించని వ్యక్తికి కంపెనీ ఇన్సెంటివ్ ఏం ఆదాయం ఇవ్వదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ చేర్పించిన వ్యక్తికి ఏమి రాకపోయే వరకల్లా అతను ఒక 4-5 నెలలు నిలబడటం, అరే అనవసరంగా ఈ కంపెనీకి ఒక 6,000 కట్టాను, నాకు ఏమి రాలేదు, నేను సభ్యులు చేర్పించలేకపోయాను, అనవసరం ఈ కంపెనీ, నాకేమి రాలేదు కాబట్టి వేస్ట్ అని కంపెనీకి ఇంత బురద తల్లి అతడు మైండ్ పాడు చేసుకొని ఆగిపోతున్నాడండి. మరి అలాంటి వాళ్ళు చేర్పించలేని వాళ్ళు ఒకళ్ళు 10 మందో ఒక 100 మందో అయ్యారనుకోండి, కంపెనీకి అలాంటి వాళ్ళు ఎవరు చేరకపోతే మరి కంపెనీ మాత్రం ఆదాయం ఎక్కడి నుంచి ఇస్తుందండి? కాబట్టి కొన్నాళ్ళు ఆగటం, ఎవరు చేరకపోయే వరకు కంపెనీకి ఏ ఆదాయం లేదు, అతనికి ఇచ్చే స్థితి లేదు. కాబట్టి కంపెనీలు ఆగిపోవటం, బోర్డు తిప్పేయటం జరుగుతుందండి. ఇవన్నీ కారణాలు మేము గ్రహించి ఏం చేశామంటే, ఈ 3 సభ్యులతో ప్రోడక్ట్ కొనిపించండి అనే వరకు నేను కొనిపించలేను సార్ అంటున్నాడు. కాబట్టి అతడిగా అలాంటిది కొనిపించలేడు అని మేము నిర్ణయం తీసుకున్నామండి. మేము గ్రహించి ఏం చేశామంటే,
నీ తరపున కంపెనీగా బాధ్యత మేమే తీసుకొని ఆ ముగ్గురిని మేమే చేర్పించగలుగుతాము అని ఆ కస్టమర్కి మేము బాధ్యత ఇస్తున్నామండి. అలా చేర్పించే బాధ్యత లేకుండా, చైన్ సిస్టమ్గా సభ్యులు చేర్పించే బాధ్యత లేకుండా కస్టమర్కి ఓన్లీ 6,000 రూపాయలు అతను కడితే ఒక ప్రోడక్ట్ ఇచ్చి 4,000 ఉన్నందుకు నీకు 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఒక ఫిక్స్డ్ నిర్ణయం తీసుకున్నాం సార్. మేము 20,000 ఎలా ఇవ్వగలుగుతాం అనే ఆలోచన ఎలా చేసామంటే, కంపెనీగా మేమే బాధ్యత తీసుకున్నప్పుడు రోజుకి ఎంతమంది సభ్యులు చేర్పించగలుగుతాం, వారానికి ఎంతమంది చేర్పించగలుగుతాం, నెలకి ఎంతమంది చేర్పించగలుగుతాం, ఎన్ని నెలలలో ఒక సభ్యునికి టీం పూర్తి చేసి 20,000 మేము ఇవ్వగలుగుతాం అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది సార్. దానికన్నా ముందుగా ఇంకొక ఏర్పాటు ఏం చేశామంటే, సరే మేము బాధ్యత తీసుకున్నాం, మరి మేమే ప్రజల దగ్గరికి పోయి మేము ఎలా చేయగలుగుతాం, ప్రజల దగ్గరికి పోయి చేర్పించాలంటే మరి సభ్యుడన్నా చేయాలా, లేక కంపెనీ తరపున మేము తీసుకున్నప్పుడు మేమన్నా చేయాలి కదా, ఎలా చేయగలుగుతామని ఆలోచన చేసినప్పుడు, ఒకవేళ మేమే స్వయంగా ప్రజల దగ్గరికి పోవాలంటే సార్ అది మా వల్ల కూడా జరగని పని కదా. ఎందుకంటే బయటికి వెళ్తే మా అంటే ఒక 10 మందిని చేరుస్తాం, ఒక 100 మందిని కలుస్తాం, ఒక 1000 మందిని కలుస్తామండి. అంతకన్నా ఎక్కువ కలిసి సభ్యులు చేర్పించలేం కదా. మరి అలాంటి చేర్పించలేనప్పుడు సభ్యుడి తరపున మేము బాధ్యత తీసుకుంటే, మేము చేర్పించగా కస్టమర్ చేర్పించకపోతే ఆ సభ్యుడికి ఇస్తానన్న 20,000 మేము ఎలా ఇవ్వగలుగుతాం అనే విషయాన్ని ఒకటి ఆలోచించి మేము ఏం చేసామంటే సార్, సభ్యుల్ని చేర్పించడానికి ఒక ప్రాముఖ్యమైన ఆలోచన చేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఎలా తీసుకున్నామంటే, ఈ రోజున భారతదేశ చరిత్రలో ఒక కంపెనీ నిలబడ్డది అని అంటే అది ఇన్సూరెన్స్ కంపెనీ సార్. ఎల్ఐసి కంపెనీ ఈ రోజున చరిత్రలో చెప్పుకునేటట్టుగా నిలబడింది. ఆ కంపెనీ స్థాపించిన వ్యక్తి కూడా ఒక మనుషుడే కదండి. అతడు స్థాపించిన రోజులలో అతడు ఎన్నో కష్టాలు ఎదుర్కోవచ్చు, తర్వాత అతను నిలబెట్టుకున్నాడు. ఈ రోజున తను దేవుడి దగ్గరికి పిలువబడినా కానీ తన స్థానంలో కొన్ని వేల మంది ఉద్యోగస్తులు కూర్చొని ఇన్సూరెన్స్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు. ఈ కంపెనీ మంచిది కదా అని చెప్పేసి గవర్నమెంట్ కూడా దాన్ని టేకప్ చేసి ఇలా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే అలాంటి కంపెనీ ఈ రోజున భారతదేశ చరిత్రలో నిలబడ్డదంటే అసలు దానికి కారణం ఎవరు అని అంటే ఏజెంట్లండి. సిద్ధాంతం ఒకటి కాకపోయినా కానీ ప్రజలకి మేలు చేయాలనే సందర్భంలో మాత్రం ఒకే ఏర్పాటండి. మరి ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ల ద్వారా నిలబడ్డప్పుడు మా మార్కెటింగ్ కంపెనీకి మాత్రం మేము ఏజెంట్లను ఎందుకు పెట్టకూడదు అనే ఒక ఆలోచన చేసి ఈ కంపెనీకి ప్రోడక్ట్ కొనిపించడం కొరకు సపరేటర్గా ఏజెంట్లు అంటే సార్ మా కంపెనీ ప్రోడక్ట్ సేల్స్ కాబట్టి సేల్స్ రిప్రజెంటేటివ్లు అని పిలుస్తామండి మేము. అలా పెట్టుకొని వారికి ఒక మంచి కమిషన్ ఏర్పాటు చేశాం. మా కంపెనీ తరపున ఒక ప్రోడక్టు ఒక 6,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో ఒక ప్రోడక్ట్ కొనిస్తే ఆ కొనించిన ఆ సేల్స్ రిప్రజెంటేటివ్కి ఒక మంచి కమిషన్ ఏర్పాటు చేశాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పని ఏమిటంటే వాళ్ళ వృత్తే సభ్యులు చేర్పించటం. అతడు ఎంత చేసుకుంటే అంత ఆదాయం తనకు ఉంటుంది కాబట్టి సేల్స్ రిప్రజెంటేటివ్ కస్టమర్లను చేర్పిస్తూ ఉంటాడు సార్ మా కంపెనీకి. అయితే చేర్పించిన కస్టమర్లను మేమేం చేస్తున్నామంటే, కస్టమర్కి నువ్వు ముగ్గురిని చేర్పించవలసిన బాధ్యత నీకు అవసరం లేదు, నీ తరపున మేము చేర్పిస్తామని కంపెనీగా మేము బాధ్యత తీసుకున్నాం కాబట్టి సేల్స్ రిప్రజెంటేటివ్ ద్వారా చేరిన కస్టమర్లందరినీ కూడా ఈ 6,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొన్న కస్టమర్ తరపున కంపెనీగా మేము ఏం చేస్తున్నామంటే, ఒకరికి ముగ్గురికి 9 మంది, 9 మందికి 27 మంది చొప్పున ఒక్క చేతి మెయింటైన్గా మేమే బేర్చుకుంటూ వస్తున్నామండి కస్టమర్ తరపున. అలా బేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇప్పుడు కస్టమరు సభ్యులు చేర్పించాల్సిన బాధ్యత అనేది అతనికి లేకుండా చేశాం. ఈ సిస్టాన్ని ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది సార్. అయితే కస్టమర్కి డబ్బు ఎలా వస్తుంది అనేది ఇక్కడ అందరికీ హృదయంలో ఉన్న ఆలోచన అండి. 4,000 ఉంటే 20,000 ఇస్తానంటున్నారు కదా, ఎట్లా సాధ్యమవుతుంది అనే ప్రశ్నకి ఏంటంటే సార్, మేము ఏం చేస్తున్నామంటే 6,000 కట్టిన ఆ అమౌంట్ని 2,000 ప్రోడక్ట్ కస్టమర్కి ఇవ్వగా 4,000 ఉన్నందుకు ఆ 4,000 రూపాయల్లో నుండి ఈ కస్టమర్గా చేరిన వాళ్ళు ముందుంటారు కదండి, 3 స్థానాల్లో చేరిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేమేం చేస్తున్నామంటే ఫస్ట్ స్థానంలో ఉన్న వ్యక్తికి ఒక 1,000 రూపాయలు ఇస్తున్నామండి. మొదటి లెవెల్లో ఉన్న వ్యక్తికి. రెండో లెవెల్లో ఉన్న వ్యక్తికి ఒక 1,000 రూపాయలు ఇస్తున్నాం. మూడో స్థానంలో ఉన్న వ్యక్తికి ఒక 1,200 ఇస్తున్నామండి. అంటే ఒక కస్టమరు
6,000 పెట్టి ఒక ప్రోడక్ట్ కొంటున్నాడు, 2,000 ప్రోడక్ట్ ఇవ్వగా అతని డబ్బులు కంపెనీకి అడ్వాన్స్ ప్రోడక్ట్గా 4,000 ఉన్నాయి కనుక ఆ 4,000లో నుంచి 3 స్థానాలలో ఉన్న వాళ్ళకి పంచడం జరుగుతుందండి. ఫస్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తికి 1,000 రూపాయలు, సెకండ్ లెవెల్లో ఉన్న వ్యక్తికి 1,000 రూపాయలు, థర్డ్ లెవెల్లో ఉన్న వ్యక్తికి 1,200 రూపాయలు ఇస్తున్నామండి. ఈ 3 స్థానాలలో పంచిన అమౌంట్ మనం లెక్క చేసినట్లయితే 3,200 రూపాయలు అవుతున్నాయి సార్. 3,200 రూపాయలు అయినప్పుడు ఈ మిగిలిన 4,000లో నుంచి 3,200 పంచగా ఇంకా కంపెనీకి 800 రూపాయలు మిగులుతున్నాయండి. ఈ 800 ఉంటున్నాయి కాబట్టి ఈ 800 రూపాయల నుంచి ఏం చేస్తున్నామంటే మరి కస్టమర్ని ప్రోడక్ట్ కొనిపించడం కొరకు సేల్స్ రిప్రజెంటేటివ్ని పెట్టాం కాబట్టి వాళ్ళకు ఒక మంచి కమిషన్ ఇవ్వాలి కదండి. వాళ్ళ కమిషన్ ఇవ్వటం కొరకు ఈ మిగిలిన 800లో నుంచి మేము ఒక 400 రూపాయలు సేల్స్ రిప్రజెంటేటివ్ల కొరకు కేటాయించాం సార్. మిగిలిన 800లో నుంచి ఇంకొక 400 ఉన్నాయి కదండి. ఈ 400 రూపాయలు కంపెనీకి ఆదాయం ఉంటుంది. ఎందుకంటే కంపెనీకి ఏ ఆదాయం లేకుండా మొత్తం ప్రజలకే ఇస్తున్నామంటే కంపెనీ ఉండదు, స్థాపించిన ఎండీగా మేము ఉండమండి. కాబట్టి ఒక్క కస్టమరు మా దగ్గర 6,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొంటే 2,000 ప్రోడక్ట్ ఇవ్వగా 4,000 ఉన్నందుకు 4,000 పంచే విధానం సార్ ఇది. అయితే కస్టమర్కి డబ్బులు ఎలా వస్తున్నాయంటే కస్టమరు యాక్చువల్గా అతడు 6,000 పెట్టి ప్రోడక్ట్ కొన్న తర్వాత అతడి బాధ్యత ఏందండి? ఒక 3 సభ్యులు చేర్పించాలనే బాధ్యత ఉంది కదా. అయితే ఇప్పుడు ఆ బాధ్యత కస్టమర్కి లేకుండా కంపెనీ తరపున మేము తీసుకున్నాం. కానీ కస్టమర్గా తనే చేర్పించుకున్నట్టుగా భావించుకోండి. ఎందుకంటే డబ్బు ఎలా వస్తుంది అనే దాని గురించి చెప్తున్నాను కాబట్టి. ఇప్పుడు మీరు కస్టమర్గా మీరు చేరారండి అనుకుందాం, మీరే ఒక 3 సభ్యులు చేర్పించారు. మీరు 3 సభ్యులు చేర్పించినప్పుడు ఈ 3 అనే వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్ కిందకి వస్తున్నారండి. ఈ 3 చేర్పించినందుకు ఫస్ట్ లెవెల్ కిందకి వస్తున్నారు కాబట్టి ఇందాక మనం 4,000లో నుంచి పంచిన పంపకం ప్రకారంగా ఫస్ట్ లెవెల్లో ఒక్కొక్క సభ్యుడి మీద 1,000 రూపాయలు చొప్పున రావాలి కదండి మీకు. కాబట్టి ఇక్కడ 3 కస్టమర్లు మీరు చేర్పించారు కాబట్టి ఆ 3 మీద మీకు 3,000 రూపాయలు వస్తున్నాయండి మొదటి లెవెల్లో. అంతటితో మీ బాధ్యత అయిపోతుంది. మీరు కస్టమర్లు చేర్పించాల్సిన అవసరం లేదు. కానీ మీ కింద ఉన్న 3కి అదే బాధ్యత ఉంది కదండి. మరి మీ కింద ఉన్న 3కి అదే బాధ్యత ఉంది కాబట్టి ఆ 3 మనిషికి 3తో 9 మందితో కస్టమర్లతో ప్రోడక్ట్ కొనిపించినప్పుడు ఈ 9 మంది ఎవరైతే ఆ కస్టమర్లు చేర్పించిన 3 ఉన్నారో వాళ్ళకి ఈ 9 మంది ఫస్ట్ లెవెల్ కిందకి వస్తున్నారండి. ఫస్ట్ లెవెల్ కిందకి వస్తున్నారు కాబట్టి ఈ ఫస్ట్ లెవెల్లో ఆ 3 కూడా మనిషికి 3,000 రూపాయల చొప్పున తీసుకోగలుగుతున్నారు సార్. మనిషికి 3,000 చొప్పున తీసుకోగలుగుతున్నారు. మరి వాళ్ళపైన మనం ఉన్నాం కదండి. ఫస్ట్ వ్యక్తిని మనం ఉన్నాం కాబట్టి మనం రెండోసారి ఏం పని చేయలే, ఒక 3 చేసి వదిలిపెట్టాం అంతే. కానీ మన కింద ఉన్న 3 సభ్యులు చేర్పించినప్పుడు ఆ 3 మన టీమే గనక వాళ్ళు చేర్పించిన ఆ 9 మంది కస్టమర్లు కూడా మనకు రెండో లెవెల్ కిందకి వస్తున్నారండి. వాళ్ళు మనకు రెండో లెవెల్ కిందకి వస్తున్నారు కాబట్టి ఇందాక మనం ఫస్ట్ పంచిన పంపకం ప్రకారంగా రెండో స్థానంలో కూడా ఒక్కొక్క వ్యక్తి మీద 1,000 రూపాయలు చొప్పున రావాలి కదండి మనకు. కాబట్టి ఇక్కడ 9 మంది చేరారు కాబట్టి మనకు రెండో స్థానంలో 9,000 రూపాయలు వస్తున్నాయండి. అంతటితో ఈ 3 బాధ్యత కూడా అయిపోతుంది సార్. వాళ్ళు చేర్పించాల్సిన అవసరం లేదు ఇక. కానీ వాళ్ళ కింద ఉన్న 9 మందికి అదే బాధ్యత ఉంది కదండి. వాళ్ళు తలా 3తో 27 మంది కస్టమర్లతో ప్రోడక్ట్ కొనిపించినప్పుడు ఈ 27 మంది ప్రోడక్ట్ కొంటూ కస్టమర్లుగా చేరినప్పుడు 27 మందిని చేర్పించిన 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 27 మంది ఫస్ట్ లెవెల్ కిందకి వస్తున్నారండి. ఫస్ట్ లెవెల్ కిందకి వస్తున్నారు కాబట్టి ఈ 9 మంది కూడా ఈ 27 మంది కస్టమర్ల మీద మనిషికి 3,000 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారండి. వాళ్ళపైన ఉన్న 3 ఉన్నారు కదా సార్. ఆ 3కి ఈ 27 మంది కస్టమర్లు రెండో లెవెల్ కిందకి వస్తున్నారండి. రెండో లెవెల్ కిందకి వస్తున్నారు కాబట్టి మనం మొదటున్న వాళ్ళం 3 మీద 3,000, 9 మంది మీద 9,000 రెండో లెవెల్లో తీసుకున్నాం కనుక అట్లనే ఈ 3 కూడా రెండో స్థానంలో 27 మంది మీద మనిషికి 9,000 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారండి వాళ్ళు, ఆ 3 కూడా. కాబట్టి వాళ్ళపైన మనం ఉన్నాం కదా. మనకు 27 మంది కస్టమర్లు మనకు 3వ స్థానం కిందకి వస్తున్నారండి. 3వ స్థానం కిందకి వచ్చినప్పుడు
ఇంత మునుపు మనం పంచిన పంపకం ప్రకారంగా 3వ స్థానంలో ఒక్కొక్క కస్టమర్ మీద 1200 రూపాయల చొప్పున రావాలి కదండి మనకు. కాబట్టి ఇక్కడ 27 మంది చేరారు కాబట్టి 27 ఇంటూ 1200 ఇవి కలిపితే 32,400 రూపాయలు వస్తున్నాయి సార్ మనకు 3వ స్థానంలో. ఈ 3వ స్థానంలో 32,400 ఎప్పుడైతే మనకు అందుతున్నాయో అంతటితో మనకు 3 స్థానాలు అయిపోయినట్టండి. ఒకరికి ముగ్గురికి 9 మంది, 9 మందికి 27 మంది అనే 3 స్థానాలు మనకు పూర్తయిపోయినాయి. కాబట్టి ఇక కంపెనీ మనల్ని ఏం చేస్తుందంటే ఇక అందులో కస్టమర్గా ఉంచదు, మనల్ని తీసేస్తుంది. ఆ 39 మంది కస్టమర్ల మీద ఈ మొదటి వ్యక్తికి రావాల్సిన అమౌంట్ 44,400 రావాల్సి ఉంటుందండి. వాళ్ళ కింద ఉన్న ముగ్గురికి 2 స్థానాలలో తీసుకొని ఉంటున్నారు కాబట్టి ఒక్కొక్కరు 12,000 రూపాయల చొప్పున తీసుకొని ఉంటున్నారండి. వాళ్ళ కింద ఉన్న 9 మంది ఫస్ట్ స్థానంలో అమౌంట్ తీసుకొని ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మనిషికి 3,000 చొప్పున వచ్చి ఉంటున్నాయండి. వాళ్ళ కింద ఉన్న 27 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా కస్టమర్లు కాలేదు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇంకా ఏమి రాకుండా ఉంటున్నాయి. వాళ్ళ కింద మనిషికి 3 చొప్పున 81 మంది అయినప్పుడు ఆ 27 మందికి కూడా మనిషికి 3,000 వస్తున్నాయి. పైన 3 తీసివేయబడుతున్నారు. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ని 3 లెవెల్లలో డిజైన్ చేయడం జరిగిందండి. ఈ ఈ అమౌంట్ 44,400 ఎప్పుడు వస్తున్నాయండి అతనికి? ఈ బాధ్యత తనే తీసుకొని ఈ విధంగా సభ్యులు చేర్పిస్తే 44,400 వస్తున్నాయండి అతనికి. కానీ ఇప్పుడు ఈ సభ్యులు చేర్పించే బాధ్యత అనేది ఆ కస్టమర్కి లేకుండా అతని తరపున కంపెనీగా మేమే బాధ్యత తీసుకున్నాం కదండి. మరి కంపెనీగా మేము తీసుకున్నప్పుడు మరి కంపెనీ తరపున పని అంటే చేస్తాం, అతని కింద సభ్యులంటే చేర్పిస్తాం. కానీ కంపెనీకి సంబంధించిన ఖర్చు పెరుగుతుంది కదండి. కంపెనీకి ఏం ఖర్చు పెరుగుతుంది? సిస్టమ్ ఖర్చు పెరుగుతుంది, ఎంప్లాయీస్ ఖర్చు పెరుగుతుంది, ఏజెంట్లని ప్రోత్సహించి పంపాలంటే వాళ్ళ ఖర్చు పెరుగుతుంది, కంపెనీ మెటీరియల్స్ ఖర్చు పెరుగుతుంది. ఇలాంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి అదనపు ఖర్చు కూడా కంపెనీ భరించి ఈ 6,000 కట్టి చేరిన కస్టమరు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టి అతనికి 44,400 కంపెనీ ఇవ్వాలంటే అది కష్టం గనక దాన్ని ఏం చేశామంటే కంపెనీ ఖర్చు కింద అతడికి రావాల్సిన 44,400లో నుండి 24,400 రూపాయలు తగ్గించామండి. నెలకి ఒక 1000 మందిని చేర్పించే సామర్థ్యత మా కంపెనీకి ఉన్నా కానీ నెలలో మినిమం ఒక 300 మంది సభ్యులు మా కంపెనీకి తగ్గకుండా ఉండేటట్టుగా మేము ఒక ఏర్పాటు చేసుకొని ఆ కస్టమర్కి 20,000 రూపాయలు ఇవ్వటం కొరకు 20 నెలల కాలపరిమితి తీసుకున్నాం సార్. మేము కస్టమర్కి 20,000 ఇవ్వటానికి 20 నెలలు తీసుకున్నాం. మరి 20 నెలల కాలపరిమితి తీసుకున్నాం అంటే ఎంతమంది సభ్యులైతే అతనికి ఇవ్వగలుగుతాం? 20 నెలలు 20,000. తను కాక తన కింద 39 మంది సభ్యులు చేర్పించినట్లయితే అతనికి ఒక టీం అవుతుంది, అతనికి 20,000 ఇవ్వగలుగుతున్నాం సార్. అయితే తన కింద 39 మంది సభ్యులు చేర్పించి 20,000 ఇవ్వటానికి మా సమయం ఎంత తీసుకున్నామంటే 20 నెలలు తీసుకున్నామండి. 20 నెలలు సరిపోతుందా? సరిపోదండి. మాకు 39 మంది సభ్యులు చేర్చి 20,000 ఇవ్వటం అంటే 20 నెలల సమయం. అయితే 20 నెలల సమయం తీసుకున్నాం కానీ మరి 20 నెలల తర్వాత సార్ మీకు 20,000 ఇస్తాము అని అన్నాం అనుకోండి, అది కూడా కష్టమేగా. 20 నెలలు కంపెనీ ఉండేదెంతో, ఇది నిలబడేదెంతో, ఎవరు కడతారు అనే ఒక ఆలోచనకు వస్తారు. కాబట్టి ఆ సందర్భం కూడా కస్టమర్కి కలగకుండా మీకు సమయం 20 నెలలు కానీ 20 నెలల దాకా మీరు ఆగాల్సిన అవసరం లేదు సార్. ఎప్పుడైతే ఎప్సిబా మార్కెటింగ్కి ఒక 6,000 రూపాయలు కట్టి ఒక ప్రోడక్ట్ మీరు కొంటున్నారో మీకు 2,000 ప్రోడక్ట్ ఎమ్మటే ఇచ్చి 4,000 అడ్వాన్స్ ప్రోడక్ట్గా కంపెనీకి ఉన్నందుకు మీకు ఒక్క నెల మాత్రమే గ్యాప్ ఇస్తున్నామండి. ఈ నెలలో కడితే రేపటి నెల మీకు ఏమీ రాదు. అవతల నెల నుంచి నెలకి 1,000 రూపాయలు, నెలకి 1,000 రూపాయలు, నెలకి 1,000 రూపాయలు ఆ చొప్పున 20 నెలలు 20,000 ఇస్తున్నాం సార్. మీకు సభ్యుడు కట్టిన దానికి మళ్ళీ కట్టే తిప్పలేదు, కస్టమర్లను చేర్పించాల్సిన అవసరం లేదు. 2,000 ప్రొడక్ట్ ఇవ్వగా 4,000 ఉన్నందుకు ఏ మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ తన అకౌంట్లోనే అమౌంట్ నెల పడుతుంది కంపెనీ నుంచి. ప్రోడక్ట్ కొన్న కస్టమర్కి ఏమో ఒక నెల గ్యాప్ ఇచ్చి నెలకు 1,000 చొప్పున 20 నెలల్లో 20,000 ఇస్తున్నాం కదండి. సేల్స్ రిప్రజెంటేటివ్ కూడా ఆ కస్టమర్ని చేర్పించినందుకు నెలకి 200 రూపాయల చొప్పున
20 నెలల్లో 4,000 రూపాయలు ఇస్తున్నాం సార్. కస్టమర్కి ఎప్పుడు పేమెంట్ పడితే ఏజెంట్కు అకౌంట్లో కూడా ఎమ్మటే పేమెంట్ పడుతుంది. అట్లా ఒక్క కస్టమర్ని 6,000 రూపాయలు సేల్స్ రిప్రజెంటేటివ్ కొనిపిస్తే ఇతడికి నెలకి 2,000 రూపాయలు చొప్పున 200 రూపాయల చొప్పున 20 నెలల్లో 4,000 రూపాయలు సేల్స్ రిప్రజెంటేటివ్కి వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాం సార్. అలా సేల్స్ రిప్రజెంటేటివ్ ఒక్క కస్టమర్ని చేర్పిస్తే 4,000, ఒక 10 మందితో ప్రోడక్ట్ కొనిపిస్తే అతనికి నెలకి 2,000 రూపాయల చొప్పున 20 నెలల్లో 40,000 వస్తున్నాయి. అతడు ఒక 100 మంది కస్టమర్లతో ప్రోడక్ట్ కొనిపిస్తే నెలకి 20,000 రూపాయల చొప్పున 20 నెలల్లో ఒక 4 లక్షలు వస్తున్నాయి. కాబట్టి సేల్స్ రిప్రజెంటేటివ్ ఎంతనైనా చేసుకోవచ్చండి వ్యాపారం. కంపెనీ ఎప్పుడన్నా ఏ కారణం చేతన్నా ఆగిపోతుంది అనే పదం వాడుతున్నారు కదా, అసలు ఆగిపోవటానికి దీనికి కారణాలే లేవండి. ఎందుకు లేవని చెప్తున్నానంటే, ఒక్క కస్టమర్ 6,000 కట్టుకుంటే 2,000 ప్రోడక్ట్ ఇవ్వగా 4,000 ఉన్నందుకు 4,000 పంచిన విధానం చెప్పాను మీకు. 3 స్థానాలలో 3,200 పంచగా 800 మిగిలితే 400 సేల్స్ రిప్రజెంటేటివ్ కొరకు కేటాయించాం కమిషన్కి. 400 కంపెనీకి ఆదాయం అంటున్నామండి. మరి 400 కంపెనీకి ఆదాయం అంటే సన్న విషయమేం కాదు కదండి. కాబట్టి కంపెనీకి మంచి ఆదాయం ఉంటుందండి. కంపెనీకి ఇంకొక ఆదాయం ఏమిటి? టీం అంతటి మీద 44,400 కస్టమర్కి రావాల్సి ఉంటే కంపెనీ వర్క్ చేసినందుకు 24,400 తగ్గించి కంపెనీ ఖర్చు కింద పక్కకు పెడుతుంది. కాబట్టి స్థాపించిన కంపెనీకి ఇక్కడ నష్టం లేదు. కంపెనీ ఆగిపోవడానికి కారణాలు ఏంటంటే, ఏదైనా నష్టం ఉంటే కంపెనీ ఆగిపోద్దండి. కాబట్టి కంపెనీకి ఏ నష్టం లేదు, కంపెనీకి లాభం ఉంటుంది. కష్టపడి పనిచేసిన సేల్స్ రిప్రజెంటేటివ్కి మంచి ఆదాయం ఉంది కాబట్టి అతనికి నష్టం లేదు. మరి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్కి ప్రోడక్ట్ సేల్స్ చేస్తున్నాం కాబట్టి నెల నెల జిఎస్టీ కడుతున్నామండి. ప్రోడక్ట్ సేల్స్ మీద జిఎస్టీ కడుతున్నాం. కంపెనీ టర్నోవర్ మీద సంవత్సరానికి ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. సేల్స్ రిప్రజెంటేటివ్కి మంచి కమిషన్ ఇస్తున్నాం కాబట్టి సేల్స్ రిప్రజెంటేటివ్ తరపున టీడీఎస్ కడుతున్నాం. కాబట్టి ఈ కంపెనీ టర్నోవర్ మీద, టీడీఎస్ మీద, జిఎస్టీ మీద గవర్నమెంట్కి మంచి ఆదాయం ఉంది. కాబట్టి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్కి కూడా మేలుంది కాబట్టి గవర్నమెంట్ కూడా హ్యాపీగా ఉంటుందండి. ఇలా కంపెనీకి ఆదాయం ఉంది, సేల్స్ రిప్రజెంటేటివ్కి ఆదాయం ఉంది, పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్కి ఆదాయం ఉంది, కట్టుకున్న కస్టమర్కి ఆదాయం ఉంది. ఇంతమందికి ఆదాయం ఉన్న తర్వాత రేపటి రోజున కంపెనీ ఆగుద్దేమో, నిలబడుతుందేమో, ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే డౌటు కస్టమర్లకు అవసరం లేదు కదండి. ఈ రోజున మన పాలకుర్తిలో ఈ కంపెనీ స్థాపింపబడింది. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి బాగా నడుస్తుంది. రేపటి రోజున పాలకుర్తి ప్రజలంతా చేరారు, మండలాలకు వ్యాపించింది, మండలాల్లో ఉన్న ప్రజలంతా చేరారు, జిల్లాలకు వ్యాపించింది, జిల్లాలలో ఉన్న వారంతా చేరారు, తెలంగాణ రాష్ట్రానికి వ్యాపించింది, రాష్ట్ర ప్రజలంతా చేరారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యాపించింది, అక్కడున్న ప్రజలంతా చేరారు, దేశానికి వ్యాపించింది, దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఇందులో చేరారు అనుకుందామండి. చేరిండ్రు అందరూ చేరటం అయిపోయింది. చివరికి చేరి లాస్ట్కి ఎవరు చేరకుండా ఆగిపోయారనుకోండి, పై స్థానాలలో ఉన్న వాళ్ళందరికంటే డబ్బు వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్వాలే, హ్యాపీయే. కానీ లాస్ట్ దశలో కట్టిన వాళ్ళు ఉంటారుగా, చెడలను ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ డబ్బంతా ఏం కావాలా, ఎవరు జారకుండా ఆగిపోతే అనే ప్రశ్న కూడా మీలో అనిపిస్తుంటుందండి. దానికి కూడా మా దగ్గర జవాబు ఉందండి. దానికి కూడా మాకు జవాబు ఉంది. ఎలా అంటే సార్, దేశ ప్రజలంతా ఇందులో చేరి ఒకవేళ చేరి చేరకుండా ఎవరైనా ఆగిపోయినా కానీ లాస్ట్ స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా ఏ నష్టం జరగదండి. ఎందుకు జరగదంటే, దీని సిస్టము 3, 9, 27 అనేది ఒక 3 స్థానాలు లెవెల్ సిస్టమ్ అండి అది. కానీ యాక్చువల్గా దీని స్థానాలు ఏంటంటే 20 స్థానాలు. 20 నెలలు పేమెంట్ ఇస్తున్నాం కాబట్టి నెలకొక గ్రూప్ ఉంటుందండి, 20 స్థానాలలో ఉంటుంది. అయితే ఈ 20 స్థానాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుందనంటే, యాక్చువల్గా మా కంపెనీలో ఒక సభ్యుడు ఒక 6,000 రూపాయలు కట్టి ప్రోడక్ట్ కొనాలంటే ప్రేమతో రాడండి కంపెనీకి. అనేక రకాల అనుమానాలతో కంపెనీకి వస్తాడు సార్. అతడు అనుమానంతో వచ్చి మా కంపెనీకి ఒక ప్రోడక్ట్ కొన్నాడు, కానీ
కంపెనీ ఉద్దేశం అయితే అది కాదు కదండి. కంపెనీకి అందరు సమానులే కదా. 6 నెలలు నాకు నెల నెల 1000 రూపాయలు పర్ఫెక్ట్గా ఇచ్చిందే నా అసలు నాకు వచ్చిందంటే ఇంకా 14 నెలలు కూడా నాకు లాభం వస్తుంది కదా. మరి నాకు లాభం వస్తుంది అని అంటే నేను చేరిన రోజున ఒక 8,000 మంది కస్టమర్లు కంపెనీకి ఉన్నారని చెప్పాడు సారు. మరి 8,000 మంది కస్టమర్లకు కూడా కరెక్ట్గా వచ్చినట్టేగా. ఇలా 3 సంవత్సరాల నుంచి కంపెనీ నడుస్తుందంటే 20 నెలలు తీసుకున్న వాళ్ళు పూర్తిగా తీసుకొని కూడా తీసేసినట్టే కదా వాళ్ళని. మరి అలాంటప్పుడు 20 నెలలు పూర్తిగా తీసుకొని తీసేసిన వాళ్ళు 4 గంటలు తీసుకున్నారు. 6 నెలల్లో నా పేమెంట్ నాకు కరెక్ట్ వచ్చింది. మరి ఈ 8,000 మంది కస్టమర్లకు కూడా కరెక్ట్గా వస్తేనే కదా కంపెనీకి ఏ సమస్య లేకుండా నడిచేది. ఆలోచన ఎప్పుడైతే తనకు వస్తుందో తను అప్పుడు ఏమనుకుంటాడంటే అనవసరంగా అనుమానంతో ఆ రోజున ఒక్క 6,000 కట్టి ఒక్క ఐడి చేరిన కానీ ఆయాల్ని ఒక 2-3 కడితే ఎంత బాగుండు అనే ఆలోచనకు వస్తాడు సార్ అతడికి ఆ ఆలోచన వచ్చిందంటే అతడు ఏం చేస్తాడంటే మళ్ళీ 1-2 కట్టక మానడండి. అతడు 1-2 కట్టిండంటే అతడు ఎక్కడ పడతాడు సార్? కొత్తగా చేరిన వాడు ఎవరైతే ఉంటారో వాని కింద పడతాడు. అతను కొత్తగా చేరిన వాడు ఎవరైతే ఉంటారో అతని కింద పడతాడు. అతను అక్కడ చేరగానే కంపెనీ సిస్టమే 3 లెవెల్ కానీ ప్రాసెస్ 20 నెలలు అంటే 20 స్థానాలు కదండి. 20 స్థానాలు పూర్తయిపోయిన వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ కొత్తగా అతడు చేరాడంటే ఈ 20 స్థానాలలో పూర్తిగా తీసుకున్న వాళ్ళు 20 నెలలు పూర్తిగా తీసుకున్న వాళ్ళు తీసివేయబడతారు. ఇక్కడ ఇతడు జారగానే అక్కడ తీసివేయబడతాడు. తీసివేసిన వ్యక్తి ఎందుకు ఊకుంటాడండి? 4 గంటల ఆదాయం తీసుకున్నాడు కదా. అతడు మళ్ళీ ఒక 2, 3, 4 కట్టుకుంటూనే ఉంటాడు. యాక్చువల్గా మా కంపెనీలో ఒక సభ్యుడిని కస్టమర్గా తీసుకోవాలంటే అతడికి 18 సంవత్సరాల వయసు నుంచి పైబడిన ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాం సార్. 18 ఏళ్ల వయసు నుంచి 100 సంవత్సరాలు పూర్తయి వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని కూడా మా కంపెనీకి సభ్యుడిగా తీసుకుంటామండి. ఎందుకంటే 100 సంవత్సరాలు పూర్తయినా కానీ అతడు ఏ పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అతడు ఒక 6,000 రూపాయలు కట్టుకుంటే నెలకు ఒక 1,000 రూపాయలు పింఛన్ లెక్క వస్తే ఎంతో సంతోషిస్తున్నాడు కనుక ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని కూడా మేము తీసుకోగలుగుతున్నాం. యాక్చువల్గా మా కంపెనీకి సార్ మేము 4,000 ఆదాయంని 3 లెవెళ్ళల్లో పంచినప్పుడు కంపెనీకి ఏం మిగులుతుంది అనే విషయాన్ని మీకు తెలియపరిచాం కదండి. కంపెనీకి ఒక 400 మిగులుతుంది. టీం అంతటి మీద 24,400 ఆదాయం మిగులుతుంది ఖర్చు కొరకు అని చెప్పాం కదా. ఆ మిగిల్చబడిన ఆదాయాన్ని మేము ఏం చేస్తామంటే సార్ ఆ మిగిలించిన ఆదాయాన్ని వ్యర్థం చేయకుండా కంపెనీ తరపున మేము ఏం చేస్తామంటే ఆస్తుల రూపంలో కొనుంచుతామండి. ఆ ఆదాయాన్ని ఆస్తుల రూపంలో ఇంత ప్లాట్లని, ఇంత ఇండ్లని, ఇంత రకరకాల స్థిరాస్తులు, చరాస్తులుగా మేము కంపెనీ తరపున కొనుగోలు చేసి ఉంచడం జరుగుతుందండి. అది ఈ రోజునే కాదు, నేను చెప్పాను కదా నా గత చరిత్ర. ఆ రోజుల్లో కూడా అలాంటి ఆస్తులు కూడబెట్టి ఉన్నాం కాబట్టి మా కంపెనీకి ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగినా మా ప్రజలకి మేము మళ్ళీ దాన్ని రీకవర్ చేసి ఇచ్చి కూడా మేము క్లియర్ చేసి సంతోషపరచగలిగాం. అలాంటి అనుభవం మాకుంది కాబట్టి ఎఫ్సిబా మార్కెటింగ్ కూడా ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒకవేళ కొన్ని ఏండ్లు గడిచిన తర్వాత ఏదైనా ప్రాబ్లం జరిగి నిలబడ్డా కానీ మా కంపెనీలో కట్టిన కస్టమర్ ఒక్క 1,000 రూపాయలు కూడా నష్టపోవడానికి వీల్లేదండి. దాని కొరకు స్థిరాస్తులు, చరాస్తులు అనేది మా కంపెనీకి మిగిలిన ఆదాయాన్ని వ్యర్థం చేయకుండా మేము కొనుగోలు చేసి ఇప్పుడు కూడా రీసెంట్గా సార్ ఎఫ్సిబా మార్కెటింగ్ తరఫున మేము కూడా ఇప్పుడు ఒక 4 నెలల క్రితంలోనే 1 కోటి రూపాయల వాల్యూ తోటి ఒక ల్యాండ్ కొని ఒక 3-4 కోట్ల వాల్యూతో కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తున్నాం సార్. ఒక మంచి బిల్డింగ్ కట్టబోతున్నాం. అంతేకాక రేపటి రోజున కంపెనీ ఆదాయం అంతా కూడా వ్యర్థపరచకుండా ప్లాట్ల రూపంలో, ఇండ్ల రూపంలో ఈ విధంగా ఆస్తులు కొని ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎఫ్సిబా మార్కెటింగు కంపెనీ రన్ అవుతుందండి. అయితే మా కంపెనీలో ప్రోడక్ట్ ఏంటంటే సార్ హెయిర్ బాల్ ఐటమ్ అనేది చెప్పాం కదా, ఆయుర్వేదం ఐటమ్ అమ్ముతున్నాం. దాంతోపాటు ఒక 10 ఐడీలు కట్టిన వ్యక్తి మరి 10 కిట్లు ఈ సామాన్ తీసుకుపోయి మేము ఏం చేయాలి సార్ అనే వాళ్ళు ఉన్నారు. 10 కిట్లు సామాను ఏం చేయాలనే వాళ్ళు ఉన్నదానికి వాళ్ళ కొరకు ఏం చేసామంటే వాస్తవం మరి ఇన్ని సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్, టూత్పేస్ట్ ఇలాంటిదే కాబట్టి అవన్నీ అందరూ ఎక్కువగా వాడలేరు కనుక వాళ్ళ కొరకు మేము ఏం చేసామంటే సార్ 10 కిట్లు కట్టిన 10 ఐడీలు కట్టినకున్న వారికి ఈ హెయిర్ బాల్ ప్రోడక్ట్కి బదులుగా వాళ్ళు ఒక 1/2 గ్రామ్ బంగారం తీసుకునేటట్టుగా వాళ్ళకి ఏర్పాటు చేశామండి. ఆ ప్రోడక్ట్ కొరకు 20 ఐడీలు కట్టుకుంటే అతనికి 1 గ్రామ్ బంగారం ఇస్తున్నామండి. 100 ఐడీలకి 5 గ్రాముల బంగారం అతనికి ప్రోడక్ట్ ఇస్తున్నాం సార్. దానికి అది ఇవ్వటమే కాక అతనికి నెలకు 1 లక్ష రూపాయల చొప్పున 20 నెలల్లో 20 లక్షలు రాగలుగుతున్నాయి. అట్లా
ఈ బంగారం అయితే ఏ వ్యక్తికైనా ఇది నాకు అవసరం లేదు అనేది కాదు కదా సార్. కాబట్టి ఆ బంగారం కూడా ప్రోడక్ట్ పెట్టాం. దానివల్ల మా కస్టమర్లకు అదొక సంతోషం ఏర్పాటైంది. ఈ కంపెనీ సార్ స్థిరస్థాయిగా నిలబడేది. ఈ నిలబడడానికి కారణం ఏంటి అనంటే, కంపెనీ స్థాపించిన వ్యక్తి ఏదో స్వార్థంతో పెట్టిన కంపెనీ కాదు సార్ ఇది. నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తిని గనక ప్రజలని నష్టపరిచి వాళ్ళ ఆదాయాన్ని ఏదో నేను తీసుకొని నేను మేలు పొందాలి అనే ఉద్దేశంతో పెట్టిన కంపెనీ కాదు సార్ ఇది. నేను నా కాన్సెప్ట్ అంతా నిర్ణయించిన కారణం ఏంటంటే, నన్ను నమ్ముకున్న ప్రజలు మేలు పొందాలి, వాళ్ళు మేలు పొందినప్పుడు స్థాపించిన కంపెనీ యజమానుడిగా నేను మేలు పొందుతాను అనే ఒక విధానంతో పెట్టిన కాన్సెప్ట్. కాబట్టి ఏనాడు నా కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది జరగనీయకుండా నడిపించుకునే కంపెనీగా స్థాపించాను సార్. ఈ కారణం ఈ విధంగా కంపెనీని స్థాపించడం జరిగింది. అయితే మనిషికి కావాల్సింది ఏంటంటే డబ్బే ముఖ్యం కాదండి. డబ్బు మనిషిని మురిపిస్తుంది, కొన్నాళ్ళు ఏడిపిస్తుంది. డబ్బుని సంపాదించడంలో తప్పు లేదు, కానీ ఈ డబ్బే గొప్పది అని భావించడం మాత్రం ఎప్పటికీ తప్పేనండి. అయితే ఎప్పుడైతే సమకూర్చబడుతుందో దానివల్ల గర్వము అహంభావం పెరిగి ప్రజలకు ఏమైతేంది, ఏ నష్టం జరుగుతుంది, నేను బాగుంటే బాగుండు అనే విధానంతో ఉన్న ఎండి ఎప్పుడు కూడా వర్ధిల్లడండి. ఎప్పుడైనా ప్రజలకి మేలు చేస్తూ తను మేలు పొందుతూ ఉన్న వ్యక్తి ఆ కంపెనీ స్థిరస్థాయిగా నిలబడుతుంది, తరతరాలు నిలబడుతుంది. ఆ యొక్క విధానంతో ఈ కాన్సెప్ట్ని నేను ఏర్పాటు చేయటం జరిగిందండి. ఇది అద్భుతమైన వ్యాపారం. ఇది ఒక బంగారం ప్రోడక్టే కాదు సార్, ఇంకా మా దగ్గర ప్రోడక్ట్లు కూడా ఇంకా నియమించాం. ఇంకా మాకు ఎన్ని రకాల ఐటమ్స్ అంటే క్లాత్, అవి కూడా ప్రోడక్ట్లో పెట్టాం సార్. జెంట్స్కి కావాల్సిన డ్రెస్సులు ఉంటాయి, తర్వాత లేడీస్కి కావాల్సిన శారీ మ్యాచింగ్ సెంటర్గా ఆ యొక్క క్లాత్ శారీలు కూడా ఉంటాయి. అవే కాక ఇంకా రకరకాల ప్రోడక్ట్ హోమ్ అప్లయన్స్ బిజినెస్ కూడా మా కంపెనీకి యాడ్ చేశాం సార్. ప్రోడక్ట్ మిక్సీలు, కుక్కర్లు, తర్వాత ఇంకా అనేక రకాలుగా వాషింగ్ మిషన్లు, బీరువాలు, తర్వాత టీవీలు, తర్వాత ఇంక ఇలాంటి ఒక 30-40 రకాల ప్రోడక్ట్ బ్రాండెడ్ ఐటమ్స్ మొత్తం పానాసోనిక్ కంపెనీ, పీజోన్ కంపెనీ, ప్రెస్టేజ్ కంపెనీ, ఇలాంటి రకరకాల ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి ఈ 6,000 కట్టుకున్న వ్యక్తికి 2,000 వాల్యూకి తగిన ప్రోడక్ట్ ఇచ్చేటట్టుగా మేము ఇంకా ప్రోడక్ట్ కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. వీటి వలన అనేక వాళ్ళ ఇంట్లల్లో నిత్యావసర వస్తువులు అనగా సార్ ఇప్పుడు ఆ ఫర్నిచర్, నీలకమల్ టేబుల్ కుర్చీలు, డైనింగ్ టేబుల్ అలాంటివి కూడా ప్రోడక్ట్గా పెడుతున్నాము. ఇన్ని ఐడీలు కట్టుకున్న వ్యక్తికి ప్రోడక్ట్ కొనొచ్చు, ఇన్ని ఐడీలు కట్టుకున్న వ్యక్తికి ప్రోడక్ట్ ఇస్తున్నాము అనే విధానంగా పెడుతున్నాం. కాబట్టి అనేక రకాల ప్రోడక్టు ఉంటుంది, దానితో పాటు ఒక 6,000 కట్టి చేరినందుకు ఆదాయం ఉంటుంది. కాబట్టి ఇలా దీన్ని సిద్ధపరిచి ఏర్పాటు చేసిన కంపెనీ కనుక ఎప్పుడు ఈ కంపెనీ చెదరదు, చెక్కు చెదరదండి. ఎన్నాళ్ళైనా కానీ ఒక మనిషి అనేది శాశ్వత కాలం ఉండడు. కాబట్టి తన తదనంతరం ఎవరు కూర్చున్న స్థానంలో నడిపిస్తారు, అతని తదనంతరం ఎవరున్నా కానీ ఆ కంపెనీ రన్ అవుతుంది. కనుక తరతరాలు నిలిచే విధానంగా ఉండేటట్టుగా ఈ కాన్సెప్ట్ని తయారు చేయడం జరిగింది సార్. ఇది మా కంపెనీ చరిత్ర. కాబట్టి మీరు గ్రహించాలని, మరి ఈ కాన్సెప్ట్ని విని గ్రహించి మీరు చేరుకొని ఈ ఆదాయం పొందుతూ సంతోషించాలని మీకు మనస్ఫూర్తిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక ఈ కాన్సెప్ట్ చెప్పి ముగిస్తున్నాను సార్. అబ్బాబ్బాబ్బా, చాలా బాగుందో ఈ కాఫీ. అవును, ఇవన్నీ పుట్టినరోజు కదూ, హ్యాపీ బర్త్డే. అదేమిటో పుట్టినరోజు నాడు హ్యాపీగా ఉండాలి కానీ అంత సీరియస్గా ఉన్నావు ఏమిటి? ఏం హ్యాపీ అండి, 30 ఏళ్ళు అయింది మన పెళ్ళై, ఒక్కరోజైనా చిన్న బంగారం కొనిపెట్టారా? ఇప్పుడు రిటైర్ అయిపోయారు, ఎలా కొనిపెడతారండి? ఇంకా ఏమండి 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 రండి రండి. సారీ అండి, మీరు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? నాకు చాలా బాధేసింది తెలుసా. డబ్బు సంపాదించడం కోసం ఓ పెద్ద కంపెనీలో చేరాను. వాళ్ళు కమిషన్తో పాటు గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చారు. హెప్జిబా చూడు, బంగారమే. బంగారం చాలా బాగుంది.
మనం కన్న కలలకి ప్రతిరూపం హెప్సిబా. హెప్సిబా. హెప్సిబా.